తారకం జోహార్ జోహార్. ఈరోజు మాన్యశ్రీ గౌరవ శ్రీ బొజ్జా తారకం గారి 86వ జయంతి సందర్భంగా ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆయన పుట్టినరోజును జరుపుకున్నాము. ఈ యొక్క పుట్టినరోజులైనా సరే అంబేద్కర్ బొజ్జా తారకం గారి పుట్టినరోజులైనా సరే వర్ధంతి రోజులైనా సరే ఈ ప్రభుత్వమే జరపాలి. ఎందుకంటే నిరంతరం ప్రజల నిజంగా నేటికి చెప్పాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కీలకంగా దళిత ఉద్యమాల కోసం అసలు దళిత ఉద్యమాలు వచ్చిందే బొజ్జా తారకం గారి ఇంటి నుంచి. ఆయన 1952 నుండి మొట్టమొదటి ఎమ్మెల్యే బొజ్జా అప్పలస్వామి వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్న తర్వాతనే అంబేద్కర్ సంఘాలు ఉంటాయి, ప్రజా ఉద్యమాలు ఉంటాయి, పోరాటం ఉంటాయి. ఆ తర్వాత బొజ్జా తారకం గారి తర్వాతనే ఇవన్నీ ఉట్టుకుంటూ వచ్చాయి. ప్రతి ఉద్యమానికి బొజ్జా తారకంకి చాలా సంబంధం ఉంటుంది. బొజ్జా తారకం ఉద్యమాలు నిర్మించడంలో, సంఘాలు నిర్మించడంలో కీలక పాత్ర వహించింది. కాబట్టి ఆయన మొదటి తరం దళిత నాయకుల్లో చేరిపోతాడు. అసలు దళిత అనే పదానికి కూడా ఆయన అంటకుండా చాలా ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు. ఆయన ఆలోచన విధానంతో, ఆయన పోరాటం విధానంతో. కనుక బొజ్జా తారకం యొక్క జయంతి వర్ధంతులు ప్రభుత్వం జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆయన యొక్క చరిత్ర స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే దళిత మహాసభ నిర్మాతగా, బహుజన సమాజ్ పార్టీ నిర్మాతగా, ఆర్పిఐ పార్టీ నిర్మాతగా, అంబేద్కర్ సంఘాల నిర్మాతగా, బీడీ కార్మికుల సంఘాల అధ్యక్షునిగా, అనేక పీస్ కమిటీ సంస్థ చైర్మన్గా, అలాగే శాంతి చర్చల కమిటీ ప్రత్యేక స్పెషల్ ప్రతినిధిగా అనేక విధాలుగా పోరాటాలు అందించి ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమై పనిచేశాడు. అనేక ఉద్యమాలలో అనేక అవినీతి అన్యాయాలు పోరాటాలలో ముందుండి అందరికీ వెన్నుదండిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆయన లేకపోవడం ఈ తెలుగు రాష్ట్రాలకు చాలా బాధాకరమైన విషయం. అనేక విషయాలను తీసుకుంటూ ఇప్పుడు నేటికి కూడా మనం చర్చించుకుంటే ఈ ఉద్యమాలలో బొజ్జా తారకం లేని యొక్క విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితులు ఇట్లా ఉండకపో, తెలంగాణలో దోపిడీ జరగకపో, ఆంధ్రలో దోపిడీ జరగకపో, దోపిడీ విధానాన్ని తిప్పికొట్టే స్థాయి గల వ్యక్తి బొజ్జా తారకం. ఇటు రాష్ట్రాన్నైనా ఇటు కేంద్రాన్నైనా తప్పులు చేస్తే ఆయన చట్టబద్ధంగా వాళ్ళను బంధించి ఆ చట్టంలో బంధించి నిలబెట్టి ఇదేంటని ప్రశ్నించే స్థాయి గల వ్యక్తి బొజ్జా తారకం. ఆయన యొక్క మహాచరిత్ర అంటే చాలా ఉద్యమ చరిత్ర ఉంది. ఆయనకు చెప్పాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ పోరాటం జరిగినా, ముందుగా హత్య జరిగినా, మానభంగం జరిగినా, రేపు జరిగినా, అవినీతి కేసు జరిగినా, పోలీసులు తప్పు కేసు జరిగినా ఆయనే ముందుండి ఆయన పోరాటం చేసేగల వ్యక్తి. కాబట్టి ఆయన స్మరించుకోవడం ప్రజలకు అవసరం. అలాగే ఈ కార్యక్రమం అసలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బొజ్జా తారకం గారికి పార్టీ తరఫున, అంబేద్కర్ సేన తరఫున నివాళులు అర్పిస్తూ జోహార్ బొజ్జా తారకం, జోహార్ జోహార్. జోహార్ బొజ్జా తారకం, జోహార్ బొజ్జా తారకం, జోహార్ జోహార్ బొజ్జా తారకం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.